మ్యాథ్స్ ప్రేక్షకులకు నమస్కారం. నేను నర్రా రామకృష్ణ, న్యూమరాలజిస్ట్. మనిషి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది వైవాహిక జీవితం. దాంపత్య జీవితంలో ఎలాంటి లొసుకులు లేకుండా హ్యాపీగా జీవించారంటే అంతకు మించి కోటీశ్వరుడు ఎవరు లేరు. ఎప్పుడు చికాకులతోటి ఇంటికి వెళ్ళాలంటే భర్తకు భయం, ఎప్పుడు వస్తాడని భార్యకు భయం. అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు మాత్రం న్యూమరాలజీ ప్రకారంగా సంఖ్యాబలము తక్కువగా ఉంది. వాళ్ళు చేసుకున్న వివాహం డేట్ కూడా చాలా తప్పులో ఉంటుంది. అంటే చిన్న చిన్న సమస్యలు అనేది రాకుండా ఉండవు, ఎవరికైనా రావాల్సిందే. అలా రాకుండా ఉంటే అది మంచిది కాదు. అది కూడా ఎలాంటిదంటే ప్లాస్టిక్ నవ్వులతో వాళ్ళ జీవితం ఉంటుంది. అలా కాకుండా పెద్ద పెద్ద వివాదాలు, కోర్టు దాకా వెళ్ళటం, డైవర్స్ దాకా తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి. మనిషి జీవితం సగం అతని యొక్క ఎనర్జీ మొత్తం నీకు ఎప్పుడైతే కిల్ అయిపోతుందో అది అతని యొక్క మ్యారేజ్ డేట్ మీద ఆధారపడి ఉంటుందని మాత్రం 100% చెప్పగలము. కాబట్టి మ్యారేజ్ డేట్ చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని గమనించుకోండి. ఏ డేట్లో పుట్టిన వాళ్ళైనా, ఏ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళైనా మ్యారేజ్ డేట్ని మాత్రం మీరు పక్కాగా తెలుసుకోండి. కొన్ని మ్యారేజ్ డేట్స్ నేను చెప్తున్నాను, వాటిని మాత్రం అవాయిడ్ చేయండి. మాకు ఏదంటారు సరే, అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు, డేట్లు లేవండి అని చెప్పేసి, లేదా కళ్యాణ మండపం దొరకట్లేదండి, లేకపోతే ఇంతకన్నా ముందుకు తర్వాత మళ్ళీ మాకు మంచి రోజులు లేవని ఇవన్నీ ఏమీ వద్దు. డేట్ ఇంపార్టెంట్. నాకు అవన్నీ ఏం చెప్పొద్దు. డేట్ మాత్రం 3 డేట్లు చెప్తాను, ఆ 3 డేట్లు మాత్రం అవాయిడ్ చేయండి. అలాంటి డేట్లు ఉన్నవాళ్ళు, నేను చెప్పే డేట్లు ఉన్నవాళ్ళు చూసుకోండి. మీకు దగ్గరలో ఆ డేట్లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఎంత కష్టపడతారు, మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మీరు ఒక వర్క్ కనుక్కోండి, వర్క్ అబ్జర్వేషన్ పెట్టండి. కరెక్ట్గా నేను చెప్పింది 100% కరెక్ట్ అవుతుంది. ఆ డేట్స్ చెప్తాను మీకు. ఫస్ట్ 5, 14, 23 ఈ 3 డేట్లలో మ్యారేజ్ చేసుకోవద్దు. ఈ డేట్లో చేసుకున్న వాళ్ళు పైకి ప్లాస్టిక్ నవ్వులతో అలా ఉంటారు, లోపల వచ్చేసరికి మొత్తం కుళ్ళిపోయి ఉంటుంది. అది ఏ రకంగా అయినా సరే మానసికంగా మనిషి కుంగిపోయి ఉంటాడు. అతని యొక్క క్రియేటివిటీ మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఒకరి గురించి చెప్పట్లేదు, భర్త గురించి చెప్పట్లేదు నేను, భార్య అయినా భర్త అయినా వాళ్ళ క్రియేటివిటీ మొత్తం కూడా ఆ యొక్క ఇద్దరు దాంపత్య జీవితానికి సంబంధించిన, ఆ రిలేషన్ సంబంధించిన ఆలోచనలు వాళ్ళు బాగుండటం కోసం అది దానికే సరిపోతుంది. వాళ్ళు చేసే ఎనర్జీ మొత్తం కూడా వాళ్ళు వేరే విధంగా వాళ్ళ యొక్క వృత్తి కార్యకలాపాల్లో మాత్రం సగము వాళ్ళు దీని నుంచి వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు ఒక మానసికంగా చాలా క్షీణించిపోయి ఉంటారు అనమాట. ఇది ఒకటి. ఇది డైవర్స్ దాకా పోదు, కానీ చాలా ఇబ్బంది పెడతా ఉంటుంటుంది. పోతే ఇక రెండోది 4, 13, 22, 31 ఈ డేట్స్ ఉన్నాయి చూసారా. మామూలుగా కుళ్ళి అంటే చెప్తారు చూసారా, గుచ్చి చంపేసినట్టు ఉంటుంది అనమాట. ఒక శాడిజం లక్షణం ఏ రకంగా చేస్తుందో ఆ రకంగా చేస్తుంది మనిషిని. ఈ మ్యారేజ్ డేట్లో చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. నాకు తెలిసి చాలామంది సెలబ్రిటీస్ కానీ, రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కానీ, పెద్ద పెద్ద కోటీసులు కూడా ఈ మ్యారేజ్ డేట్లో చేసుకున్న వాళ్ళు పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది చాలా ఈ యొక్క వివాహ సమస్యల్లో ఇరుక్కొని పోయి ఇబ్బంది పడ్డా ఉన్నారు. కనీసం ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకోకూడదు. నేను చెప్తున్న ఈ డేట్లలో మ్యారేజే కాదు, ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకోకూడదు. కాబట్టి ఇది కూడా చాలా డేంజరు. ఇంకొకటి ఉంది రాకాసి నెంబరు 8, 17, 26 ఇది కూడా అంతే. కలిసి ఉన్నా అందరూ నేను చెప్పే డేట్లన్నీ కూడా డైవర్స్ తీసుకుంటారని కాదు, కోర్టు దాకా వెళ్తారని కాదు, చాలా కలిసి ఉన్నా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఫ్యామిలీకి సంబంధించిన అంటే మనిషికి స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా స్వేచ్ఛ లేకపోతే మనిషి బతికిందే స్వేచ్ఛ కోసం. ఇక్కడ అంటే మ్యారేజ్ చేసుకోకపోతే స్వేచ్ఛ కూడా కొంతమంది చెప్తుంటారు. ఈ మధ్య కొన్ని చూసి ఈ మధ్య కొత్త కుర్రోళ్ళందరూ కూడా మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే చాలా హ్యాపీగా ఉంటాము. అది అమ్మాయిలు కూడా అలానే ఫీల్ అవుతున్నారు. అవసరమైతే సహజీవనం చేసుకోవచ్చు, కానీ మ్యారేజ్ చేసుకోకూడదు. మ్యారేజ్ చేసుకుంటే మనం స్వేచ్ఛ కోల్పోతున్నాము, మనం కోల్పోతాము చెప్తుంటారు. కొన్ని పదాలు, ఊత పదాలు మ్యారేజ్ మీద చాలా ఉంటాయి, జోక్స్ ఉంటాయి. మన కార్టూన్స్లో కానీ, పోతే పంచులు కానీ, పెళ్లి చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం కొన్ని టీవీ షోల్లో వాటిలో చూస్తుంటాం. నలుగురిలో ఎవరికన్నా మ్యారేజ్ అయిందంటే వాడిని ఒక వింతగా చూసే పరిస్థితి ఉన్నారు మ్యారేజ్ కాని వాళ్ళు. అట్లా ఏంటంటే నేను చెప్తుంది, ఈ 3 డేట్లలో కూడా ఎవరు కూడా మ్యారేజ్ చేసుకోవద్దు. చేసుకున్నారంటే ఇప్పుడు నేను చెప్తుంది ఏ డేట్లో పుట్టిన వాళ్ళైనా సరే, 1 నుంచి 9 వరకు, 1 నుంచి 31 వరకు ఏ డేట్లో జన్మించిన వాళ్ళైనా సరే ఈ యొక్క డేట్లో మ్యారేజ్ చేసుకోవద్దు. దయచేసి ఇది నాకు ఎలాంటి కమర్షియల్ చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు బాగుండాలి, ఈ డేట్లు అవాయిడ్ చేసుకొని మంచి జీవితాన్ని లీడ్ చేయాలి. వాళ్ళ వైవాహిక జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఉండాలి, హ్యాపీగా వర్ధిల్లాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డేట్లను అవాయిడ్ చేయాలని మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.